వెల్కమ్ టు ఏసీఐ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నయాగూడెం యూనియన్ బ్యాంక్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి క్యాష్ కౌంటర్, గోల్డ్ కౌంటర్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 5 లక్షలు విలువైన ఫర్నిచర్, కంప్యూటర్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. నిడదవోలు ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ మంటలను అదుపు చేశారు. సేవ్ చేసి దాచిదే ఉన్నాం. నేను చేస్తాం కదా మేనేజర్. ఓన్లీ ఫోటోస్ ఇప్పుడు స్లాబ్ హీట్ అవ్వడం మొదలైందో బాబు ఏదో మొత్తం వెళ్ళిపోతే స్లాబ్ ఏమన్నా ట్రాక్ ఇచ్చేస్తాయి కదా కాళ్ళంతా ప్లాస్టిక్ మొదలైంది ఎంత హీట్ వచ్చింది. తిరుమలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీవారిని దర్శించుకున్నారు. ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానళ్లను ప్రారంభించారు. అలాగే తిరుమల నూతన బూందీ పోర్టు భవనాన్ని ప్రారంభించారు. సంవత్సరం వరకు తయారయ్యేది. అప్పట్లో రోజుకు 45,000 లడ్డూలు చెందిన నాటి టీటీడీ బోర్డు మెంబర్ శ్రీ ఎన్ శ్రీనివాసన్ గారు 10 కోట్ల రూపాయల ఖర్చుతో నూతన పోర్టు భవనాన్ని నిర్మించి తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళంగా సమర్పించగా 14/4/2017 Tamil New Year COVID-19 TTD CBC as the appropriate platform to take from Karnataka. TTD decided to on this happy occasion we request Honorable Chief Minister Sri Y.S. Jaganmohan Reddy Garu to launch Sri Venkateshwara Bhakti Channel Kannada in the August वेंकटेश समो देवो नभूतो पुण्यो निनगिनितु सेवेय माडलु to their doorstep. TTD decided to launch SVBC in Hindi. Now, Garu to unveil the logo and ब्रह्मा
समो देव न भूतो प्रसीद प्रसीद प्रयच्छ गोविन्द 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 कल्याण वेङ्कटेश्वर నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ నందు వెలిసిన వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ధనలక్ష్మీదేవి అలంకరణతో అమ్మవారు దర్శనమిచ్చారు. ₹1 కరెన్సీతో అమ్మవారి మూల విరాట్ను సర్వాంగ సుందరంగా అలంకరించారు. అలాగే పాత నాణెములతో అమ్మవారి మూర్తిని మహిళలు అద్భుతంగా తయారు చేశారు. గణపతి పూజ, అభిషేకం, కలశ పూజ, సాయంత్రం బతుకమ్మ, సామూహిక కుంకుమార్చన, వాహన సేవ, మహామంగళహారతి నిర్వహించారు. వైఎస్ఆర్ 2వ విడత ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ బాబు పాల్గొన్నారు. 9120 డ్వాక్రా సభ్యులకు సుమారు ₹8,94,00,000 చెక్కులు ఎమ్మెల్యే అందజేశారు. విజయనగరం జిల్లా మొరకముడిదం మండలం ఇప్పలవలస గ్రామంలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నవరాత్రులలో భాగంగా ఇప్పలవలస గ్రామ సర్పంచ్ శ్రీ బెహరా రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో 2500 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బెహరా రామలింగేశ్వరరావు మాట్లాడుతూ ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన మిరియాల పార్వతి, ఆమె భర్త ఆదినారాయణలకు కృతజ్ఞతలు తెలిపారు.
వరంగల్ జిల్లా ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో నారాయణ ట్రేడింగ్ కంపెనీ డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారని మార్కెట్లోని అర్తి వ్యాపారులు ధర్నా చేశారు. అర్తిదారుల దగ్గర మిర్చి కొనుగోలు చేసి సుమారు 15 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించకుండా మోసం చేశాడని పేర్కొన్నారు. రగ్బీ క్రీడాకారులకు కాజీపేట రైల్వే స్టేషన్లో లయన్స్ క్లబ్ ఆఫ్ కాజీపేట ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ నెల 8, 9, 10 తేదీలలో మెదక్ జిల్లాలో రగ్బీ రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. జిల్లా నుంచి మహిళా సీనియర్ విభాగంలో ప్రాతినిధ్యం వహించి 3వ బహుమతి కైవసం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా బీబీపేటలో బొడ్డెమ్మల పండుగ మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు. బతుకమ్మ పండుగలో భాగంగా బొడ్డెమ్మలను వేయడం ఆనవాయితీగా వస్తుందని మహిళలు పేర్కొంటున్నారు. గత ఏడు కరోనా ప్రభావం వల్ల పండుగను జరుపుకోలేదని, ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క మహిళ ఆనందోత్సాహాల మధ్య బొడ్డెమ్మల పండుగను జరుపుకుంటున్నామని వారన్నారు. కరోనా వలన సంతోషం అనిపిస్తుంది. కరోనా పోయింది కాబట్టి సంతోషం అనిపిస్తుంది. అందరం జరుపుకుంటున్నాం సంతోషాన్ని. సంవత్సరంలో మంచిగా అనిపించలేదు. కరోనా ఉన్నట్లు మేము బతుకమ్మ తీయలేము. ఈ సంవత్సరం మంచిగా ఉంది. బతుకమ్మ తీసినాం, మంచిగా సంతోషంగా మంచి అవుతున్నాం, వస్తున్నాం. అయ్యా
బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక కేంద్ర ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల ప్రకారం జరపాలని బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నిక నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేష్ కుమార్ డిమాండ్ చేశారు. ఓటర్లకు ఎవరైనా అక్రమ మద్యం, నగదు పంపిణీ, ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయకుండా ఎన్నికలు సక్రమంగా జరిగే విధంగా చూడాలని గోదా రమేష్ కోరారు. కేంద్ర ఎన్నికల కమిషన్ స్థానికంగా ఎవరు కూడా మద్యం కానివ్వండి, అదేవిధంగా అక్రమంగా డబ్బులు పంపిణీ చేసే కార్యక్రమం కానీ చేపట్టకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మేము తిరుపతి బై ఎలక్షన్లో నవతరం పార్టీ క్యాంపెయిన్లో కొన్ని విషయాలు గమనించింది. స్థానిక ఓటర్లతో సంబంధం లేకుండా మిగతా జిల్లాల నుంచి, మిగతా నియోజకవర్గాల నుంచి కొంతమంది ఓటర్లను సమీకరించి వారికి దొంగ ఓటు గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళ చేత ఓట్లు వేయించినటువంటి సందర్భం. అదేవిధంగా మీడియా ప్రతినిధులు కూడా షూట్ చేసినటువంటి సందర్భం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఇక్కడ జరిగినటువంటి తిరుపతిలో జరిగినటువంటి విధానాన్ని గమనించారు. అదే ఘటన బద్వేల్లో మళ్ళీ పునరావృతం కాకుండా పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టే విధంగా అధికారులను ఆదేశించాలని కేంద్ర ఎన్నికల కమిషన్ని ఈరోజు నవతరం పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. స్థానిక ఎలక్షన్ ఎన్నికల నియమ నిబంధనల ప్రకారం ఖచ్చితంగా జరిపించాలని చెప్పేసి ఈరోజు మేము ఎన్నికల కమిషన్ కోరుతా ఉన్నాం. ఎవరైతే అక్రమ మద్యం పంపిణీ చేసే అవకాశం ఉందో, ఎవరైతే అక్రమంగా డబ్బులు పంపిణీ చేసే అవకాశం ఉందో వారిపై ప్రత్యేకమైనటువంటి నిఘా చేపట్టాల్సినటువంటి అవసరం ఈరోజు ఉంది. అంతేకాకుండా అక్కడ ఎస్సీ కాన్స్టిట్యున్సీ కాబట్టి అది పోటీ చేసే వాళ్ళంతా కూడా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి వారికి ప్రాణహాని జరిగే అవకాశం ఉంది. తప్పనిసరిగా వాళ్ళందరికీ కూడా, అభ్యర్థులందరికీ కూడా గన్మెన్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు నవతరం పార్టీ తెలియజేస్తూ ఉంది ఎన్నికల కమిషన్కి. ఎన్నికల నియమ నిబంధనలు ఖచ్చితంగా పాటించి తీరితేనే నిజమైన ఎలక్షన్ జరిగినట్టు, నిజమైనటువంటి అభ్యర్థి గెలిచినట్టు అని చెప్పేసి మరి అందరికీ తెలుసు. కాబట్టి ఆ ప్రక్రియను కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్గా తీసుకొని ఎటువంటి ప్రలోభాలకి ఓటర్లు లొంగకుండా ఖచ్చితంగా ఎలక్షన్ని జరిపించే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. పార్వతీపురం పురపాలక సంఘం కొత్తవలస ప్రాంతంలో గల శ్రీ 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 నవదుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని ఎమ్మెల్యే అలజంగి జోగారావు దర్శించుకున్నారు. దుర్గాదేవి శరన్నవరాత్రుల సందర్భంగా భవానీ భక్తులు ఎమ్మెల్యేను పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే చేతుల మీదుగా అమ్మవారికి వస్త్రాలను సమర్పించారు. అమ్మవారు సరస్వతీదేవి రూపంలో దర్శనమిచ్చారు. చిన్నపిల్లల సామూహిక అక్షర అభ్యాసం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని పిల్లలకు నోట్ పుస్తకాలు పంపిణీ చేశారు. మహేశ్వరం మండలంలో పలు అభివృద్ధి పనులకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. మండలంలో వివిధ పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 3,200 మంది స్వయం సహాయక సంఘాల మహిళలు రుణం తీసుకుని చిన్న చిన్న షాపులు పెట్టుకుని ఆర్థికంగా ఎదుగుతున్నారు. మహేశ్వరం మండలంలో వడ్డీ లేని రుణాలకు గాను 6 సంవత్సరాలలో 7,57,14,743 రూపాయల అకౌంట్లలో జమ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా కల్పన పొదుపు సంఘం మహేశ్వరం పరివర్తన దస్తాపత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గ్రామానికి సంబంధించిన
జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సత్యేంద్రారెడ్డి గారి నాయకత్వం, సత్యేంద్రారెడ్డి గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని చాటన్పల్లి రోడ్డు రామ్నగర్ కాలనీలోని మెయిన్ రోడ్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నిర్వహిస్తుండగా ప్రమాదవశాత్తు మట్టి దిబ్బలు కూలి 2 మృతి చెందారు. సమాచారం అందుకున్న షాద్నగర్ ఏసీపీ కుశాల్కర్ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాంట్రాక్టర్ వచ్చే వరకు డెడ్ బాడీలను తీయనేయమంటూ, అలాగే చనిపోయిన కూలీలకు 50 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలంటూ గ్రామస్తులు, బంధువులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మణికొండ మున్సిపాలిటీ ల్యాంకోహిల్స్ బీరప్ప దేవాలయం ప్రాంగణంలో కృషి ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బతుకమ్మ సంబరాల్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు ప్రతీక బతుకమ్మ పండుగ అన్నారు. బతుకమ్మ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలందరూ ఏం కోరుతారంటే డెవలప్ చేసే ప్రభుత్వం ఏదంటే ఆ ప్రభుత్వం ఏంటో ప్రజలందరూ కూడా ఆలోచిస్తారు. కానీ ఆయన అన్ని ఆలోచించి కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఏం లాభున్నది, రూలింగ్ పార్టీ నుండి పనిచేపిస్తామని చెప్పి ఈ పార్టీలకు రావడం కూడా చాలా సంతోషం. రామకృష్ణ గారు, మల్లేశ్వర గారు, మొత్తం మా బృందం కూడా అందరూ రావడం జరిగింది. ఇక్కడ అందుకని ఏమంటామంటే అక్రమమైన కూడా నేను కోరేది ఒకటే, మీరందరూ ఈ విధంగా ఏ విధంగా కలిసిరో ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు చూస్తున్నారు. మైనార్టీ సోదరులందరూ కూడా టీఆర్ఎస్ వైపే ఉన్నారు. హైదరాబాద్లో మొత్తం కూడా మనం చూసినాం, మంచి ఎలక్షన్లో మనకు మంచి ఓట్లు వేసి మనందరూ మైనార్టీ సోదరులు కూడా మంచి మెజార్టీతో గెలిపించినారు. కౌన్సిలర్లే కానీ ఎమ్మెల్యేలే కానీ నేను కూడా ఇంచుమించు మైనార్టీ ఓటు 1,00,000 ఓట్లున్నా మైనార్టీ సోదరు నాకు కూడా నా ఎలక్షన్లో 20,000 ఓట్లు వేసి మైనార్టీ సోదరులు అందరూ కూడా మంచి మెజార్టీతో గెలిపించిన ఘనత కూడా మైనార్టీ సోదరులకు దక్కింది. అందుకని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కలిసినందుకు, ఎందుకంటే మైనార్టీ సోదరులు ఒకటే ఆలోచిస్తారు, డెవలప్మెంట్ ఏ గవర్నమెంట్ చేస్తుంది, ఎవరు చేస్తున్నారని ఒక ఆలోచించి ఈరోజు టీఆర్ఎస్ గవర్నమెంట్ మనం పోరాట చేసుకున్న తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి పని చేస్తున్నారని చెప్పిన ప్రజలందరూ కూడా కోరుతూ ఇలా పార్టీలో చేయడానికి చాలా సంతోషం. నేను కూడా ఒకటే కొడుతున్నాను. ఇలా 7.5 సంవత్సరాల్లో మనం ఎంతో డెవలప్ చేసుకున్నాం. ఇక్కడ చూస్తున్నాం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా మొత్తం అంతా కూడా డెవలప్మెంట్ అవుతూ అప్పుడే డెవలప్మెంట్ కాలేకపోతుంది. ఇంకా కూడా అంచెలంచెల్లో డెవలప్ చేస్తున్నాం. ఇలా చూస్తున్నాం ఇన్నాసారి కానీ గండిపేట కానీ చిన్న చిన్న చెర్లన్నీ కూడా నిండిపోయి పొంగిపోతున్నాయి. ఎందుకంటే హరితారం ఏ విధంగా మనం పెట్టామో ఆ హరితారం సందర్భంగానే ఇలా మన వర్షాలు రావడం కూడా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఒకటే కోరుతారు, ఏ పని చేసినా ఆయన ఆలోచించి పని చేస్తారు. ఒకటే కాదు, షాదీ వారి కానీ, కళ్యాణ పత్రిక కానీ, దేవా పింఛన్ కానీ, వికలాంగుల పింఛన్, రైతు బంధు, రైతు బీమా, ఎన్నో పథకాలు ఇలా చూస్తున్నాం. అన్ని కులాల వారికి కూడా ఎన్నో కోట్లాది రూపాయలు ఇచ్చి ప్రజలందరూ కూడా ఆదుకుంటున్నారు. మొన్న చూసినారు మీరు అందరూ కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, అసెంబ్లీ కూడా ఒకటే, ప్రజలకు ఏదైనా చేయగలుగుతాను, నేను ధైర్యంగా చెప్తున్నాను కానీ ఏది అడిగితే ప్రజలకు తగ్గిస్తాను చెప్పిన ముఖ్యమంత్రి మనం ఏ రాష్ట్రాల్లో లేదు, ఎక్కడ లేదు కూడా పథకాలు మన దగ్గర పక్క రాష్ట్రాల్లో అందరూ కూడా ఇబ్బందిగా పడుతున్నారు. నిజంగా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ఏ విధంగా ఇస్తున్నాడు ఆయన చూసి నేర్చుకోవాలనే మాటలు కూడా ఇలా బీజేపీ వారు చాలామంది సెంట్రల్ మినిస్టర్లు కూడా మన ముఖ్యమంత్రి గారిని అభినందించారు. ఎమ్మంటే ఇలా మైనార్టీ సోదరు నేను అదే వస్తున్నాను, డెవలప్మెంట్ గురించి వచ్చినాను. ఇక్కడెక్కడ డెవలప్ ఉన్నాడు మన ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో. మన కేటీఆర్ గారు యువకుడు ఉన్నాడు, మున్సిపల్ మంత్రి ఉన్నాడు, ఆయన మనం ఇంకా డెవలప్ చేసే బాధ్యత కూడా మనం తీసుకొని ఇంకా 2 సంవత్సరాలు మనకి ఎలక్షన్, ఇప్పుడేం ఎలక్షన్ లేదు, డెవలప్ చేసే ప్రజల ముందు వస్తుందని చెప్తున్నాను. మహమ్మద్ ఆరిఫ్ షేక్ అలీ, మహమ్మద్ ఆరిఫ్ షేక్ అలీ, షేక్ బాయ్,
అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి టీఆర్ఎస్ పార్టీలో మేము కూడా చేరుస్తామని చెప్పేసి గత వారం 10 రోజుల క్రితం కూడా మహమ్మద్ అక్రమ్ గారు మరియు వారి యొక్క కార్యకర్త నాయకులందరినీ కాంగ్రెస్ పార్టీలో రాజేంద్ర గారు చురుకైన పాత్ర పోషించారు మనకొండ మున్సిపాలిటీలో. ఈ యొక్క పార్టీకి మేము కూడా కలిసిన్నారు కాబట్టి వారి నాయకత్వంలో మేము ఒకసారి స్వాగతం పెడతాం. ఎందుకంటే ఎంతమంది మున్సిపాలిటీలో వారు కూడా అనేక పాత్రను పోషించడానికి ముందుకు వచ్చిన మనందరూ కూడా వారిని స్వాగతించాలి. మరి వారితో పాటు వస్తున్నటువంటి మైనార్టీ సోదరులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఒక కార్యక్రమం ముందుగా అక్రమ్ రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. గట్టిగా చెప్పండి. వేదికపైకి వచ్చిన ప్రతి ఒక్కరు ఆహ్వానిస్తున్నారు. గట్టిగా చెప్పండి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.